ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. మైలవరం టీడీపీకి సంబంధించిన పంచాయతీ రోజుకొక మలుపు తిరుగుతుంది. నిన్న బొమ్మసాని సుబ్బారావు దేవినుమ చేతులు కలిపి పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఈరోజు నారాయణ శంకారావం సభకి బొమ్మసాని సుబ్బారావు అటెండ్ కావట్లేదు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది తెలుస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు ఉన్నారు. సార్, ఏం జరుగుతుంది? నిన్న మీరు దేవినుమతో మీరు కొన్ని రోజులుగా విభేదించినటువంటి దేవినుమతో చేతులు కలిపారు, పార్టీ కోసం పనిచేస్తామని చెప్తున్నారు. ఈరోజు ఏం మారింది, ఏం జరిగింది? విభేదం అంటూ ఏం లేదండి. ఈ టికెట్ ఆశించే దాంట్లో ఉన్నటువంటి విభేదాలే. నాకు స్థానికంగా అవకాశం కల్పించమని చెప్పి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పెద్దలు, కార్యకర్తల ద్వారా నేను సర్వీస్ ఎన్నో సంవత్సరాల నుంచి 95 నుంచి నేను బాగా సర్పంచ్గా అయినప్పటి నుంచి బాగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చాలామంది పేదలు, తెలుగుదేశం ముఖ్య కార్యకర్తలు, పెద్దలు, నువ్వు చంద్రబాబు గారి ద్వారా బీఫారం తీసుకుని వస్తే మేమందరం మద్దతు ఇవ్వడానికి, నీ సర్వీస్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఎంతోమంది దాని మీద వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి మద్దతు మేర నేను చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని టికెట్ ఆశించడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ప్రతి కార్యక్రమాన్ని నేను జయప్రదం చేయడానికే ప్రయత్నం చేశా. పార్టీకి ఇచ్చినటువంటి పిలుపుని ఈ ఆయన నేను కలవటం అనేది నిన్న హాస్పిటల్ దగ్గర యాదృచ్ఛికంగా జరిగింది. దాని మీద శంకారావం అని చెప్పి ఆయన హాస్పిటల్ ప్లాట్ఫామ్ మీదే మాట్లాడి నన్ను కూడా మాట్లాడమంటే నేను 4 ముక్కలు ఎన్ని రోజులు మనం పార్టీ కోసం పనిచేసాం కార్యకర్తలు, ఈ పోలింగ్ డేట్ వరకు కార్యకర్తలందరూ బాధ్యతగా వ్యవహరించవలసిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేయటం జరిగింది. ఆయనతో పాటు నన్ను కూడా మాట్లాడమంటే అది తప్పితే ఇప్పుడు ఆయనకి నా ప్రయత్నం నాదే. స్థానికంగా నాకు టికెట్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అని పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు ఎన్నో రోజులు వాళ్ళు పదవులు చేశారు. ఒక అవకాశం నాకు ఇవ్వమని నేను బాగా రిక్వెస్ట్ చేస్తాను. అంటే దేవినుమతో ఉన్న ఏంటి అసలు మీకు విభేదాలు ఏంటి? పార్టీ పరంగానా లేకపోతే వ్యక్తిగతమా? అస్సలు విభేదాలే లేవండి. సీట్ అడిగే దగ్గరే విభేదం, దాంట్లో ఏం లేదు. ఆయన కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు 3వ వ్యక్తి కూడా వచ్చారు అని సమాచార వ్యవస్థల ద్వారా తెలుస్తుంది. వాళ్ళ తండ్రి గారు కూడా నా దగ్గర రావడం జరిగింది 3వ వ్యక్తికి సంబంధించి. ఆయన కూడా తెలియపరిచాం, ఇక్కడ ఘర్షణ వాతావరణం ఉంది, ఈ నియోజకవర్గం కాదు, మీకు రాజకీయ పరంగా ఒక ఎమ్మెల్యే చేశారు కాబట్టి ఆప్షన్స్ ఉంటాయి, ఆ ప్రయత్నం చేసుకోమని తెలియపరచడం జరిగింది. అసలు ఎవరితోనూ నాకు వ్యక్తిగతమైన విరోధమే లేదు. అసలు నాకు ఒక మనిషి రాజకీయాల్లో పోటీ చేసుకున్నప్పుడు ఆ 2 రోజులే పొలిటికల్ వాతావరణం తప్పితే నా రాజకీయ ప్రయాణంలో నేను గ్రామ సర్పంచ్గా, అంటే గ్రామాల్లో రాజకీయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఏ రోజు కూడా అసలు నాకు విరోధి అనేటటువంటి వ్యక్తిని నేను ఈ రోజు వరకు ఏర్పాటు చేసుకోవాలి. సరే, వసంత కృష్ణ ప్రసాద్ రాకముందు ఇంతకుముందు దేవినేని ఉమాకి సమాంతరంగా మీరు గడప గడపకు ఇంటింటికి వెళ్ళి తిరిగారు, ప్రచారం చేశారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు పార్టీలోనే, మీ మీద చాలా ఆరోపణలు చేశారు. అసలు అది పార్టీ ప్రతి కార్యకర్త బాధ్యత. నా మీద ఆరోపణ చేయడం అనేది అసలు అర్థం లేని పని. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో ప్రతి వాళ్ళు బాధ్యత తీసుకున్నప్పుడే ఈ ప్రభుత్వం చేసేటటువంటి వ్యతిరేక విధానాల మీద ప్రజలకు తెలియపరచడం జరిగింది. ఒక వ్యక్తే, ఒక ఇన్ఛార్జే ఈ నియోజకవర్గం మొత్తాన్ని మార్చలేడు, అన్ని గృహాలు కూడా తిరగలేడు, ప్రజలందరూ కూడా కలవడానికి అవకాశం ఉండదు. ఎవరు పరిధి మేర వాళ్ళు పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేర ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీద వ్యతిరేకంగా పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఎజెండా ఉందో ఆ ఎజెండాని అందరం చేస్తాం. దాని మీద వారెవరో చెప్తే వీళ్ళెవరో చెప్తే ఆగాల్సినటువంటి అవసరం ఏ కార్యకర్తకు కూడా లేదు. అంటే సీటు విషయం పక్కన పెడితే దేవినేనితో నిన్న మీరు ఆయన బలవంతంగా చెప్పించారా లేకపోతే నిజంగానే కలిసారా? అసలు శంకారావం పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు బలవంతం ఏమీ లేదు. ఆయన చెప్పారు 4 మాటలు. నేను పార్టీలో పనిచేస్తున్నా, ఆయన సైకిల్ చంద్రబాబు గారి నాయకత్వాన్ని పనిచేస్తున్నా, నేను చంద్రబాబు గారి నాయకత్వాన్ని పనిచేస్తున్నా. దాంట్లో 4 మాటలు నేను చెప్పడంలో తప్పే ఉంది. నేను పార్టీ కోసం చెప్పా, కార్యకర్తలను ఉద్దేశించి చెప్పా 4 వాక్యాలు. అంటే ఆ మధ్య మీరు కేసినేని నాని వర్గం అనే ఒక మీ మీద విమర్శలు వచ్చాయి. తర్వాత రోజు మీరు వెళ్ళి లోకేష్ కలిశారు, అది ఎందుకు వచ్చిందంటారు? అసలు కేసినేని నాని వర్గం బొమ్మసాని సుబ్బారావు ఒకడేంటి, ఆయన పార్లమెంట్ మెంబర్గా రెండవ పర్యాయం కూడా గెలిచారు ఇక్కడ.
కొండపల్లి ఎలక్షన్ మొత్తం కూడా కేసినేని నానిను ఈ ఇన్ఛార్జి నేను మాలాంటి వాళ్ళు ఒక 100 మందిని కలిసి పార్టీ కోసం పనిచేసాం. ఎన్నో సందర్భాల్లో ఈ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు అతను ఎంపీగా తీసుకెళ్ళాం. ఆయనకి నియోజకవర్గంలో నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు నాని గారికి. వాళ్ళలో నేను ఒకడిని. ఆయన పార్టీ మారి వెళ్ళిన తర్వాత ఆయన దారి అయింది, మా దారి మాది. దాంట్లో వర్గాలు ఇన్ని. కాకపోతే నేను ఒక సీనియర్ పొలిటీషియన్గా ఈ ప్రాంతంలో నా యొక్క సలహాలు, నా ఆలోచనలు కూడా ఏంటో జరిగేది. నా దగ్గరికి నేను నాని గారు ఎంపీ గారి దగ్గరికి సుబ్బారావు చెప్తే పని జరిగింది కదా అని నలుగురు వచ్చేవాళ్ళు తీసుకెళ్ళి సార్ వీళ్ళు పలానా కొద్దిగా సమస్య ఉందంట అని చెప్పేవాళ్ళు. అదే కాంటాక్ట్ ఆయనకి మాకు. అంటే మీకు సీటు రాకోకుండా వసంతకృష్ణ ప్రసాద్ పక్కన పెడదాం, దేవినేని ఉమా ఏమైనా అడ్డుకుంటున్నారా? మీరు ఎన్నో సంవత్సరాలు ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఒకళ్ళు చెప్తే అడ్డుకునే పరిస్థితి అయితే ఈరోజు పార్టీలో లేదు. ఆయన చాలా సమాచార వ్యవస్థల ద్వారా ఆయన చాలా బాధ్యతగా ఆయనకి అసలు ఆయన గురించి మనం చెప్పాలంటే ఆయన రాజకీయాల్లో అన్నీ చూసిన ఆయన. పోయినసారి ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది అవన్నీ కూడా ఆయన తెలుసు. అసలు 100కి 100 రూపాయలు నాలాంటి వ్యక్తులందరికీ కూడా ఎంకరేజ్ చేస్తాడు ఆయన. అంటే ఇప్పుడు దేవినేని ఉమా కాదని బొమ్మసాని సుబ్బారావుకి సీటు ఎందుకు ఇవ్వాలని అంటే ఏం చెప్తారు? అసలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ నాకే మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు స్థానికేతరులు, నేను స్థానికుడిని. నాకు ఇక్కడ ప్రతి బజారు, ప్రతి గుమ్మం, ప్రతి ఇంటి మనిషి పేరుతో సహా తెలుసు. వాళ్ళు వచ్చి పార్టీ గుర్తు మీదే వాళ్ళకి బలం. పార్టీ గుర్తుతో పాటు నా ఇండివిజువల్గా నాకు ఎంతో సపోర్ట్ ఉంది. ఇక్కడ మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రజాసేవ చేస్తున్నాం. మా మీద ఒక గుడ్ విల్ ఉంది. మా గుడ్ విల్లే రేపు పార్టీకి కూడా బలం అయింది. దేవినేని ఉమా కంచిచర్ల వాస్తవుడు, అందుకే నాన్ లోకల్ అంటున్నారు. అంటే వాళ్ళు నందిగామలో రిజర్వేషన్ కాబట్టి ఇక్కడికి వచ్చారండి. మరి మా నియోజకవర్గంలో ఉండాలి, మాకు అవకాశాలు ఎప్పుడు వస్తాయి? ఎంతసేపటికి వీళ్ళే పోటీ చేస్తే? అది మా ప్రశ్న. ఇప్పుడు వసంత కూడా రేసులో అంటున్నారు, ఆయన మన పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన కూడా నాన్ లోకల్ అంటారా? 100%. మరి ఆయన స్థానికేతరుడే. మరి ఆయన శాసనసభ్యుడిగా ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ అయితే 5 పర్యాయాల నుంచి స్థానికేతరుడికే ఇచ్చింది. ఈ పోయినసారి వైసీపీ పార్టీ కూడా స్థానికేతరుడికే ఇవ్వటం జరిగింది. స్థానికుల్లో మాత్రం చాలా గట్టిగా ఉంది మన ప్రాంతం వాళ్ళు ఎమ్మెల్యే అవ్వాలని. ఎప్పుడూ లేని ఘర్షణ వాతావరణం గత 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో నెలకొంది. అది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కార్యకర్త కానీ పెద్ద కూడా ఇష్టపడతల. డెవలప్మెంట్ కోరుకుంటారు కానీ ఘర్షణ వాతావరణాన్ని ఎక్కడ కోరుకోరు. మొన్నటి వరకు మీకు దేవినేని ఉమాతోనే టికెట్ విషయంలో పోటీ ఉంది. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ కూడా వచ్చారు. ఇప్పుడు ఇద్దరితో పోటీ పడాల్సి వస్తుంది. అసలు నేను ఎవరో పోటీ కాదండి. ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు ఎవరికైతే మద్దతు ఇస్తారో వాళ్ళని పరిగణలో తీసుకుంటాడని చంద్రబాబు గారు అనుకుంటున్నారు. ఆయన సర్వేల ప్రకారం టికెట్ ఇస్తానంటున్నారు. ఇక్కడ ఆయన మనకి తెలియకుండానే చాలా సమాచార వ్యవస్థల ద్వారా ఈ సమాచారాన్ని సేకరిస్తారు. దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. నాకే టికెట్ ఇస్తారు. ఒకవేళ మీకు కాదని వసంతకి కానీ దేవినేని కానీ టికెట్ ఇస్తే పార్టీలో కొనసాగుతారా? అలా గెలుపు కోసం కృషి చేస్తారా? 100కి 100 రూపాయలు చంద్రబాబు గారు ఏం చెప్తే, పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. సీట్ ఎవరికి ఇచ్చినా కానీ అసలు దాంట్లో డౌట్ లేదండి. నాకు ఇచ్చినప్పుడు వాళ్ళు చేయాలి కదా, వాళ్ళకి ఇచ్చినప్పుడు నేను చేయాలి. అది అందుట్లో అసలు అది పార్టీ ఏం చెప్తే అది చేయాలి. మీరు టికెట్ విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు మీకే వస్తుందని? నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మద్దతు, నాకున్న మద్దతు వాళ్ళిద్దరికి లేదు. అది నా కాన్ఫిడెన్స్. ఐవీఆర్ఎస్ పేరుతో మీ ముగ్గురు పేర్లు ఇప్పుడు ప్రజల్లో సర్వే చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని ఇప్పుడే నాకు మా కార్యకర్తలు నిన్న మధ్యాహ్నం చెప్పారు, ఇప్పుడు చెప్పారు. అంత సమాచార వ్యవస్థ నా దగ్గర లేదు. అది వస్తుంది. నాకు వస్తే నా ఓటుని నా పేరుతో నేను నొక్కుంటాను. నాకు రాలా. ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు? మైలవరం ప్రజలకు ఏం చెప్తారు? పోటీలో మీరు కూడా ఉన్నారని చెప్తున్నారు, ఆఖరి వరకు మీరు పోటీలో ఉన్నారని చెప్తున్నారు, ఏం చెప్తారు? అసలు తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు 100కి 100 రూపాయలు నాకు ఇస్తారు. ఇక్కడ నేను మంచి మెజార్టీతో గెలుస్తా. పేద ప్రజల యొక్క మద్దతుతో వైసీపీ కార్యకర్తలు కూడా, వైసీపీకి ఓటేసినటువంటి వారు కూడా చాలామంది నాకు ఓటేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ నాకు ఈ ప్రాంతంలో పరిచితులు. వాళ్ళందరూ కూడా నాకు సీటు రావాలని ఆశిస్తున్నారు. కాబట్టి అసలు అందుట్లో అనుమానం లేదు. నాకే సీటు ఇస్తారు. నేను ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం శాసనసభ్యుడిగా నాకు అవకాశం రాగానే గెలిచి ఈ ప్రాంత ప్రజలకి మెరుగైనటువంటి సేవ చేస్తా. మెరుగైనటువంటి ఫలితాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో విద్యార్థులకి వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఇట్లాంటివి కూడా ఈ ప్రాంతంలో లేదని మా వాళ్ళందరికీ ఉంది. ఇంకా సురక్షితమైన మంచినీరు ఇంటింటికి పంపు కూడా చాలా గ్రామాల్లో లేవు.
ఈ అన్నిటిని కూడా నేను ఒక గ్రామ సర్పంచ్గా చేశా కాబట్టి నాకు చాలా పెద్ద ఆలోచనలు ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఆయన ద్వారా నేను ఈ ప్రాంతానికి మెరుగైన సేవలు చేస్తాను. ఎందుకంటే నాకు పరిపాలనలో ఒక సర్పంచ్ చేసినాడికి అందులో నేను ఒకసారి కాదు 3 పర్యాయాలు మా బోర్డు గెలిచింది. 2 పర్యాయాలు నేను సర్పంచ్గా ఉన్నా, ఒకసారి ఉప సర్పంచ్గా ఉన్నాను. 100కి 100 ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు ఏం చేయాలనేది నాకు బాగా అవగాహన ఉంది. సార్, ఇంకొక ప్రశ్న, వైసీపీ ఒక బీసీ వ్యక్తికి ఇక్కడ సీటు ఇచ్చింది, బీసీ సెంటిమెంట్తో వాళ్ళు వస్తున్నారు, అది మీకు అంటే మీకు కానీ మీ పార్టీకి కానీ ఇబ్బంది కలిగే అంశం కాదు? మనం చెప్పుకోవడానికి కులాలు మనకు వస్తాయండి. మన దగ్గర నాయకత్వ లక్షణాలు ఉంటే అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని కులాలు మతాల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. 8,000, 1,000, 500 ఓట్లు ఉన్నటువంటి క్యాస్ట్ వాళ్ళు పోటీ చేసిన రోజు కూడా వాళ్ళు ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. కాబట్టి ఈ కులం అనేది మనం చెప్పుకోవడానికి పనికి వస్తుంది, కానీ ప్రజలు నాయకత్వం అనేది చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఎమ్మెల్యే రేస్లో తాను ఉన్నానని బొమ్మసాని సుబ్బారావు చెప్తున్నారు. అయితే పార్టీ ఏం ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను, పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని బొమ్మసాని సుబ్బారావు చెప్తున్నారు. దేవినేనితో ఉమాతో వ్యక్తిగతంగా తనకి ఎక్కడ విభేదాలు లేవు, సీటు విషయంలోనే కొంత విభేదాలు ఉన్నాయి. నిన్న ఒక హాస్పిటల్ దగ్గర కలిసిన సందర్భంగా చేతులు కలిపాము. పూర్తి స్థాయిలో అంటే దేవినేని ఉమా టికెట్ ఆశిస్తున్నారు, తాను టికెట్ ఆశిస్తున్నాను, వసంత కృష్ణప్రసాద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి ఎవరి మధ్య పోటీ వాళ్ళకు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం తాను ఎమ్మెల్యే రేస్లో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తనకు టికెట్ ఇస్తుందని బొమ్మసాని సుబ్బారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV, గొల్లపూడి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.